ప్రసంగి గ్రంథములో 6వ అధ్యాయము 2వ వచనములో దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమని చెప్తున్నాడో చదువమ్మా. ఘనతను అనుగ్రహించును, అతడు ఏమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను, అయినను దాన్ని అనుభవించుటకు దేవుడు నో అప్రోస్ట్ అండ్ రిలీజ్డ్ ఆఫ్ దట్ మ్యాన్. ఈ లోకంలో మంచివాడిగా అనిపించుకోవచ్చు. డబ్బులో కానీ, పేరులో కానీ, పెకాతుల్లో కానీ, ఆస్తులో కానీ, ఏ రీతిగానైనా అక్కరానికి సంబంధించిన ఆస్తులు ఎన్నో సంపాదించవచ్చు. కానీ నువ్వు లాస్ట్గా అనుభవించటానికి దేవుడు నీకు అవకాశాన్ని కూడా దేవుడు ఇవ్వడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ అవకాశాన్ని కూడా దేవుడు ఇవ్వడు. నువ్వు తినటానికి అవకాశం ఇవ్వడు, నువ్వు బ్రతకటానికి అవకాశం ఇవ్వడు. దేవుడు నీతిపరుడు గనుక ఆయన చలవ లేకుండా నువ్వు ఏం చేసి అనుభవించలేవు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన ఏదైనా చేయగలడు. మరి దేవుని విషయంలో మంచివాడిగా నేనున్నాను కదా, నాకెందుకు ఇన్ని కష్టాలు వచ్చి నువ్వు అనుకుంటావా? అయితే దేవుడు నీ పక్షానే ఉంటాడు. అయితే నీతో దేవుడు ఎప్పుడూ ఉంటాడు. సాతాను నీ చుట్టూ తిరుగులాడుతూ ఉంటది. నిన్ను, నీ బిడ్డలను ఖరాబు చేయుటకు గలిబిలి చేస్తూ ఉంటాడు. కానీ ఆ టైంలో దేవుడిని నువ్వు ఆరాధించే బలమైన శక్తి లేకుండా నీ ఇష్టానుసారంగా తిరిగి, ప్రభువా నిన్ను నేను నమ్ముకున్నాను, నీవు నాకెందుకు ఈ కష్టాలు వస్తూ ఉన్నాయి, ఈ అనారోగ్యం వస్తూ ఉంది, ఈ శ్రమలు వస్తూ ఉంది అని నీవు అనుకుంటావా? దేవుడు తప్పనిసరిగా నీ మొర ఆలకిస్తూ ఉంటాడు. ఆయన మర్చిపోడు. ఆయన ఎప్పుడు కూడా మనతోనే ఉంటాడు. ఆయన మన బిడ్డలకు శ్రేష్టమైన ఆరోగ్యాన్ని ఇవ్వడని మనకు అనుకోవద్దు. ఆయన ఎప్పుడు కూడా మర్చిపోడని మనకు తెలుసు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సమస్తం ఎరిగింది దేవుని వైపు మనం నిండుగా చూస్తున్నప్పుడు దేవుని కార్యం మనకు జరుగుద్ది. ఆయన మనతో ఎప్పుడు కూడా ఉంటాడు. యెషయా గ్రంథములో 49వ అధ్యాయము 13వ వచనములో చెబుతూ ఉన్నాడు, శ్రమనందిన జనులను ఓదార్చు, జనుల యందు జాలిపడే యెహోవా తన జనులను ఓదార్చుచున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు ఓదార్చగలడు, దేవుడు ధైర్యం ఇవ్వగలడు, దేవుడు బాగు చేయగలడు, దేవుడు చూసే దేవుడు. నీ దేవుడు ఎప్పుడు కూడా నేను నిడిచిపెట్టడు. కానీ నువ్వు మాత్రం అవసరాన్ని బట్టి దేవుడు వదులుకుంటావు. నీ అవకాశం వచ్చినట్టుగా ఉంటావు, నీకు నచ్చినట్టుగా నడుస్తావు. అందుకే శత్రువు నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఏ రీతిగానైనా నిన్ను, నీ కుటుంబాన్ని గలిబిలి చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. మనము ఆయన మరి ఏదైనా చదవలేక ఏం చేయలేం. కానీ దేవుడు మనతో ఉంటే ఏదైనా మనము జయించగలమని దేవుని వాక్యము రూఢిగా బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నావిక నడిపించు, జీవ మార్గమునకు నా నావను మళ్ళించు, జీవ మార్గమునకు నా నావను మళ్ళించు. నమ్మిక గల మంచి కాపరి యేసయ్యా, నీవే నా గొప్ప కాపరి. నమ్మిక గల మంచి కాపరి యేసయ్యా, నీవే నా గొప్ప కాపరి. హల్లెలూయా. ఆయన గొప్పవాడు, ఆయన పనులన్నీ గొప్పయే. కానీ నువ్వు మంచివాడిగా ఉన్నట్టుగా నటిస్తావే, కానీ మంచి ఆలోచనలు నీకు లేవన్న విషయం దేవుడు ఎరుగును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులకు మరుగవచ్చు, కానీ దేవుని దృష్టిలో బహిరంగంగా బయటపడుతూ ఉంటాయి. నిన్ను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ క్రియలు బట్టి, నీ తలంపులు బట్టి సమస్త శత్రువుకు తెలుసు కాబట్టి పడగొడుతూ ఉంటాడు. ఏ భక్తుడు మంచివాడు, భక్తిపరుడు, దేవుని యందు యథార్థవంతుడు, అన్ని విషయంలో దేవునికి ఇష్టకరంగా జీవిస్తూ ఉన్నాడు, అటువంటి వ్యక్తినే తన బిడ్డల మీద పడి ఎన్నో రీతిలో గలిబిలి చేసింది. ఆ సంగతి తెలుసా? తన బిడ్డలను చంపటానికి ఎన్నో రీతిలో చుట్టూ తిరిగి వచ్చింది. ఆ విషయం తెలుసా? కానీ మంచివాడిగా ఉన్న నీ శత్రువు నీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు.
నీ బిడ్డలను బాధ పెడుతూ ఉంటాడు. ఇక్కడ అంటూ ఉన్నాడు, నేను ఒక స్థలానికి బయలుదేరి ఒక పెళ్లి నిమిత్తంగా వెళ్ళాను. ఆ స్థలములోకి వెళ్ళినప్పుడు ఆ పెళ్లి మండపంలో స్థలములోకి నేను వెళ్ళి అట్టగా కాలు పెడుతూ నిలబడ్డాను. ఆ ప్రదేశంలో ఎవరున్నారో నాకు వెంటనే నా ఆత్మకు తట్టి గడగడలాడిస్తూ ఉండవు. వెంటనే నేను అక్కడ కూర్చున్నాను. వెళ్ళి బాబులు వెళ్ళి ఒక గ్లాసు మజ్జిగ తీసుకొచ్చారు, నేను తాగాను. అక్కడ ఏదో పోయినట్టుగానే పరిగెత్తుకొని ఒక దుష్టుడు, నేను పాస్టర్ గారు ఆ పెళ్లి మండపంలో కూర్చున్నప్పుడు ఆ ప్రదేశం అంతా తిరుక్కుంటూ నా దగ్గరికి వచ్చాడు. నిలబడ్డాడు. నిలబడి ఏమంటున్నాడో తెలుసా? అమ్మా, నేను చాలా దుర్మార్గుణ్ణి చెప్తూ ఉన్నాడు. అయినప్పుడు కూడా నువ్వెవరివైనా బాధ లేదు, అవతల కూడా అన్న. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు ఏదైనా చేయగలడు. మనం ఈ లోకములో ఆయన మనకుంటే దేన్నైనా ఎదిరించుకోగలం. ఈ లోకములో ఎంతో సంపాదిస్తూ ఉంటాం, మన సంపాదన మన ఎంట ఎప్పుడూ రాదు. సంపాదన వల్ల, పేరు పెక్కాతుల వల్ల నీకు నీ బిడ్డలకు క్షేమం ఉండదు. ఇక్కడ యోబు భక్తుడు అంటూ ఉన్నాడు, 1వ అధ్యాయము 18, 19 వచనములో చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంత భక్తుడే కదా, ఎందుకు శోధించింది? చదువమ్మా. అతడు మాట్లాడుచుండగా ఏరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తన అన్నయ్య ఇంట భోజనము చేయించు, ద్రాక్షరసము పానము చేయించుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గములో వచ్చి ఆ ఇంటి 4 మూలలు కొట్టగా అది యవ్వనుల మీద పడినందున, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ఏమైపోయారు? చనిపోయారు. సాతాను ప్రభావము. సాతాను ప్రభావం. మరి భక్తుడే కదా, సాతాను ఏదో ఒక రీతిలో బిడ్డల మీద ప్రభావం చూపొచ్చు. ఆయన ఎన్నో రీతిలో ప్రభువుకి యథార్థమైన భక్తుడు. చుడి గాలి వలె, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సాతాను గాలి రూపము కూడా వస్తుంది. ఆ ఇంటి 4 మూలలు కొట్టగా ఏమైపోయింది? తన బిడ్డల మీద, తన కొడుకుల మీద పడినందున ఆ క్షణమే చనిపోయాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ అంటూ ఉన్నాడు, అది ఎక్కడి నుంచి వచ్చింది? 1వ అధ్యాయం 7వ వచనంలో చెబుతూ ఉన్నాడు, యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడగగా భూమి మీద ఇటు అటు తిరుగులాడుతూ అందులో సంచరించుచు, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, భూమి మీద అటు ఇటు చుట్టూ పరిగెత్తుకుంటూ తిరుక్కుంటూ బయలుదేరి వచ్చి తిని వచ్చి ఎక్కడ పడ్డది? ఆ ఇంట్లో పడ్డది, ఆ పిల్లల మీద పడ్డది, ఆ కొడుకుల మీద పడ్డది, బిడ్డల మీద పడ్డది. పడి ఏం చేసిందంట? చంపి పారనొక్కింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చంపి పారనొక్కింది. నువ్వెక్కడి నుండి వచ్చిందివని దేవుడు దాన్ని క్వశ్చనించాడు. ఆ వచ్చేది తనకు తెలుసా? ఇంటి వారికి తెలుస్తుందా? అందుకోసమే దురాత్మ దుష్ట ప్రభావమును ఎన్నో రీతిలో ఇబ్బందులు పెడుతూ ఉంటది, ఇరుకులు పెడుతూ ఉంటది, అనారోగ్యం పెడుతూ ఉంటది. ఈ మంత్రక ప్రయోగ కొడుకులు కూడా ఎన్నో రీతిలో సికాకులు పెడుతూ ఉంటారు, పిల్లల మీద పడుతూ ఉంటారు. కానీ మీకు తెలియదు, ప్రభు మనకుంటే సమస్తమును కాల్చివేయగలడు. అందుకోసం అందరూ నా బిడ్డలారా, కొడుకులారా అని యేసయ్య అన్నాడు. కానీ ఈ మాంత్రికులు ఏమన్నాడో తెలుసా? యెషయా గ్రంథములో 57వ అధ్యాయం 3వ వచనములో ఏమంటాడమ్మా? మంత్ర ప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా,
యేష సంతానమా రండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాడికి రావటానికి దమ్ముండదు, కానీ నేను ఆ స్థలానికి పోయినప్పుడు పెద్ద మంత్రికుడు వాడు నా దగ్గరకు వచ్చి, నేను చాలా దుర్మార్గుణ్ణమ్మా, నేను చాలా దుర్మార్గుణ్ణమ్మని చెప్తూ ఉన్నాడు. నువ్వెవరువో నాకు తెలుసు, వెళ్ళిపో అన్నా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రస్ట్ అండ్ ప్రో టచ్ హెంప్టెడ్ వెల్. పరిశుద్ధాత్మ అప్పుడే తను టచ్ చేసేసింది. నువ్వెవరువో నాకు తెలుసులే కానీ నువ్వు వెళ్ళిపో అన్న. ఆ ఒక్క మాటే అన్నా గడాగడా వణుక్కుంటా బయలుదేరి అవతలకు వెళ్ళిపోయాడు. పోయిండు కానీ ఊరకపోయిండా. ఆ నైటే నాకు కనపడుతూ ఉన్నాడు మళ్ళీ మా దగ్గరికి వచ్చి. వాడు చుట్టూ పెద్ద పెద్ద గుర్రపొడే లాంటి మనుషులు, ఆ కక్క చాలా బావి లాంటిది ఉంది, దాంట్లో వేసి తొక్కుతూ ఉన్నాడు. ఒరే నాయన, నేను మాట్లాడింది కూడా రెండే మాటలు, నువ్వు అప్పుడే నా దగ్గరికి వచ్చి నన్ను కర్ర తీసుకొని బాదుతూ ఉన్నా. వీడు ఎటువంటి వాడు? మంత్ర ప్రయోగపా కొడుకులు పెట్టే బలహీనతలు మిగతలే. వాడు మీతో ఉంటాడు, భార్యలో పెడతాడు, పిల్లల్లో పెడతాడు, కొడుకుల్లో పెడతాడు, కోడల్లో పెడతాడు. నిన్ను శాంతిగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? గడగడలాడిస్తాడు. ఏం పంపిస్తాడు వాడు? ఏం పంపిస్తాడు? ఇక్కడ చూపిస్తాను ఏం పంపిస్తాడో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కన్ను మిన్ను కానకుండా నిన్ను విడిపోయాను, చిన్నబుచ్చుకోకుండా నన్ను సమకూర్చావు. కన్ను మిన్ను కానకుండా నిన్ను విడిపోయాను, చిన్నబుచ్చుకోకుండా నన్ను సమకూర్చావు. నీ మనసే అన్నయ్యా, నన్ను కన్నా తండ్రివి నా యేసయ్యా. రాజాది రాజానికే వందనాలు, రవి కోటి తేజానికే వందనాలు, రాజాది రాజానికే వందనాలు, రవి కోటి తేజానికే వందనాలు. దేవా వందనాలు, రాజా వందనాలు, రాజాది రాజానికే వందనాలు, రవి కోటి తేజానికే వందనాలు. కన్ను మిన్ను కానకుండా నిన్ను విడిపోయాను, చిన్నబుచ్చుకోకుండా నన్ను సమకూర్చావు. కన్ను మిన్ను కానకుండా నిన్ను విడిపోయాను, చిన్నబుచ్చుకోకుండా నన్ను సమకూర్చావు. నీ మనసే విన్నయ్యా, నన్ను కన్నా తండ్రి నా యేసయ్యా. రాజాది రాజానికే వందనాలు, రవి కోటి తేజానికే వందనాలు. యేసునాథా దేవా వందనాలు, రాజా వందనాలు, రాజాది రాజానికే వందనాలు, రవి కోటి తేజానికే వందనాలు. హల్లెలూయా. రాత్రి ప్రత్యక్షమైనప్పుడు వాడు ఏం పెడతాడో తెలుసా? ఇక్కడ అంటున్నాడు యెషయా గ్రంథములో 13వ అధ్యాయము 21-22 వచనం చదువు బిడ్డ. 13వ అధ్యాయము 21-22. నక్కలక్కడ పండుకొనును, గుర్రుపోతులు వారి ఇళ్లలో ఉండును, నిప్పు కోళ్ళు అక్కడ నివసించును, కొండ మేకలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏమేస్తాడంట? నిప్పు కోళ్ళు. నిప్పు కోళ్ళు ఉన్న కాడ ఏముంటాయి? నిప్పున్న కాడ ఏముంటది? మంటలు, గొడవలు, భార్యాభర్తలు, తన పిల్లల్లో, తన కుటుంబంలో గడగడలాడిస్తాయి అక్కడ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా.
ఎందుకు ఇలాగొస్తున్నాయి అని నీవు నీ కుటుంబము కలవరపడవచ్చు. ఎందుకు ఈ కుటుంబంలో ఈ రీతిగా నేను ప్రార్థన చేస్తున్నాను, నాకెందుకు పై పై చేస్తున్నామన్న విషయం నీకు తెలియదు. భక్తి లేని విషయం నీకు తెలియదు. సాతాను గాడికి మాత్రమే తెలుసు. ఇవన్నీ నాకెందుకు సంభవించినాయి అని నీవు అనుకుంటావు. కానీ ఆ క్షణములో నిన్ను ఆదరించేవారు ఎవరూ లేక తల్లడిల్లిపోతున్న సమయంలో దేవుడే నీకు ఆధారం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరి ఆధారం? దేవుడే. దేవుడు ఆధారం. దేవుడు నీకున్న బాధను, కష్టమును, కన్నీళ్లను, అనారోగ్యమును, మంత్రకట్లను సమస్తమును పడగొట్టడానికి శక్తివంతమైన అగ్ని నిన్ను నీ బిడ్డలను రక్షించింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు కాపాడాలంటే ప్రభు యొద్దకు వచ్చి నీవు యథార్థమంతుడుగా, భక్తి కలిగి, దేవుని యందు నమ్మకస్తుడుగా నాటిన మొక్క వలె నువ్వు ఉంటే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను నీ బిడ్డలను దేవుడు రక్షిస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని యొద్ద నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా రక్షిస్తానని దేవుని వాక్యం. ఆయన అంటూ ఉన్నాడు, ఏదైనా దేవుడు చేయగలడు కానీ నీవు చేయలేవు. ప్రభు మనకు చేస్తూ ఉంటాడు. ఇక్కడ అంటూ ఉన్నాడు యెషయా గ్రంథం 49:26 దేవుడు ఏం చేస్తాడు? నీ పిల్లలను నేను రక్షించేదను. యెషయా గ్రంథము 49:26 పైన వచనం కూడా పైన మాట చదవమ్మా. నీ పిల్లలను నేను రక్షించెదను, యెహోవానైన నేనే నీ రక్షకుడైనయు, యాకోబు బలవంతుడు నీ మోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను బాధపరచు వారికి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఊరుకుంటాడా ఏంటి దేవుడు? ఆయన ఎప్పుడు కూడా ఊరుకోడు. నీ పిల్లలను నేను రక్షిస్తాను. రక్షించాలంటే ఏం చేయాలి? నువ్వు దేవుని యొద్దకు రా, దేవుడు నీ యొద్దకు వస్తాడు. అప్పుడే నీ యొద్దనున్న అపవాది విడుదలైపోద్దని దేవుని వాక్యం. యాకోబు పత్రికలో అంటాడు, ప్రభు శక్తి కావాలి. దుష్టుడు నీ కళ్ళకు కనపడడు, నీ చుట్టూ తిరుగుతాడు, బాధ పెడతాడు, కన్నీళ్లు కార్పిస్తాడు, నిప్పుకోళ్ళు గడగడలాడించే శక్తివంతమైన కట్లను ప్రయోగిస్తూ ఉంటాడు. అప్పుడు ఇల్లంతా మంటే, గడగడలాడే మంటలు లేపుతాడు. అప్పుడు దేవుడు నిన్ను బాగు చేయాలంటే దేవుని యొద్దకు నువ్వు వస్తే దేవుడు నీ యొద్దకు వస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రోగం కోసం, బలహీనత కోసం, అనారోగ్యం కోసం, సమస్యల కోసం దేవుని యొద్దకు వచ్చి ఇకేముందలే అని నీవు అనుకున్నావనుకో, సాతాను నీ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. ఎలా తిరుగుతాడు? నీ చుట్టూ, నీ ప్రక్కనే ఉంటాడు. అందుకోసమే కీర్తన గ్రంథంలో 58:5-6 దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను ఎక్కడో తిరగను, నీ చుట్టూ, నీ ఇంటి చుట్టూ. చదవమ్మా. మంత్రికులు ఎంత నేర్పరిగా మంత్రించినను వారి స్వరము తనకి వినపడకుండానట్లు, చెవి మూచుకున్నట్లు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చెవి మూసుకున్నట్లు ఎలా ఉంటారు? పాము నీ ప్రక్కన పోతుంటే నీకు వినపడుతుందా? వినపడదు. దేవుడు నిన్ను రక్షించాలంటే దేవుని యొద్దకు వస్తే దేవుడు నిన్ను ఉన్న సమస్త రోగమును విడుదలైపోద్ది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. నీవు లోకములో అక్రమ, అబద్ధము ఎన్నో రీతిలో మోసం చేసి సంపాదించావనుకో, ఆస్తి అనుభవించటానికి కూడా దేవుడు నీకు అవకాశాన్ని ఇవ్వడం. నీకు తినటానికి కానీ, ఉండటానికి కానీ, నువ్వు బ్రతకటానికి కానీ ఆయన చలవ లేకుండా నీవేం చేయలేవు. ఆయన చలవతోనే నువ్వు చేయగల దేవుడు. నీతిమంతులు
మనుషుల నిమిత్తము కానీ నీతిమంతుడిని నీతిమంతురాలను అనిపించుకోవటం కాదు, దేవుళ్ళో నీతిమంతులుగా అనిపించుకోవటం వల్ల దేవుని ఆశీర్వాదాలు నీకు నీ కుటుంబానికి వర్తిస్తూ ఉంటాయి. ఆయన గొప్పవాడు, ఆయన పనులన్నీ గొప్పవి. ఈ దయించు అగ్నిచోలు అనంటింగ్ మినిస్ట్రీలో మరి ఈరోజు ఎంతోమంది రాలేకపోయారు. ఎందుకో తెలుసా? ఈరోజు ఆచారపు వాళ్ళే రాలేరు. నిజమైన క్రైస్తవులు ఈరోజు ఎక్కడ కూడా ఉండరు, ప్రభువుని ఆరాధించాలనే వస్తూ ఉంటారు. ఇలాంటి సమయమందు దేవుని గణపరిస్తే దేవుడు మనలను గణపరుస్తాడు. మనము దేవుని గణపరచనై ఉన్నాము, దేవుడు ఆయన పనులన్నీ కూడా జరిగిస్తాడు. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించు.